ఇడ్లీలోకి సాంబారండి. కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు కందిపప్పుని తీసుకొని 2, 3 సార్లు నీట్‌గా కడిగేసుకున్న తర్వాత పప్పులోకి 2 కప్పులు వాటరేసుకొని, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2, 3 విజిల్లేయించుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక్కోటి టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు, 4, 5 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. పప్పు ఉడికిపోయింది కదండీ! పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మనం తినే పులపుని బట్టి ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలండి. అది కూడా వేసుకొని తగినంత సాల్టు, కారం, పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. సాంబార్‌కి పోపు పెట్టుకోవాలండి. పోపు దినుసులు వేసుకొని ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లి తరుగు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత పప్పు కూడా వేసేసుకొని తగినన్ని వాటర్ పోసుకొనండి ఉండలేమి లేకుండా కలిపేసుకున్న తర్వాత ఈ సాంబార్ మరుగుతున్నప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి, బెల్లం కూడా వేసుకొని కలుపుకుంటమే. ఇది అయిపోయిందండి. కొత్తిమీర కూడా జల్లుకొని తీసుకుంటమేనండి. వేడి వేడి సాంబార్ ఇడ్లీలో యేసుకుంటే సూపర్‌గా ఉంటదండోయ్! ఈ వీడియో నచ్చితే గనుక లైక్ కొట్టండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి.